హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ప్రెస్ చేసుకుని ఉంచుకుంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ప్రతి వీడియో మీ ఫోన్లోకి వస్తాయన్నమాట, చూడొచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్దామంటే ఫస్ట్ పార్ట్లో మనం పెట్టిన 80 పిల్లల్లో మనకి 60 పిల్లలు అమ్మేసామన్నమాట. ఒక 20 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో ఒక 50 పిల్లలు తీసుకొచ్చామన్నమాట. మొత్తం 70 పిల్లలు ఉన్నమాట ప్రజెంట్ మన ఫామ్లో. జోడిపి పొట్టేలు పిల్లలు. వీటిలో వచ్చి నామల పొట్టేలు పిల్లలు మినహాయించి మిగతా జోడిపి పొట్టేలు పిల్లలు లైవ్ వెయిట్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ నుండి కాల్ చేయండి. అలాగే మన ఫామ్ అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకవయ్య గ్రామం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీరు కూడా మన ఛానల్లో పెట్టి మీ పిల్లల్ని మీ జీవాలను అమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి 2 నిమిషాలు వీడియో తీసి కింద జీకే షీప్ అండ్ డైరీ ఫామ్ ద్వారా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందన్నమాట. దానికి వాట్సాప్ చేయండి. అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపించండి. గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి, వాటి కాళ్ళ కింద పిల్లలు, పొట్టేళ్ళు అయితే ఎన్ని పళ్ళతో ఉన్నాయి, అలాగే బర్రెలు అయితే ఎన్ని ఈతలతో ఉన్నాయి, అది మేకలైనా పర్లేదు. ఇలా మీ వీడియో ఒక 2 నిమిషాలు తీసి పెడితే పూర్తి వివరాలతో పెడితే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం. అలాగే వీటి వివరాలకు వస్తే లైవ్ వెయిట్ వచ్చి మనకి అనే వివరాలు పూర్తిగా పెడితే మన ఛానల్లో మీ వీడియో అప్లోడ్ చేద్దాం. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, అడ్రస్ వచ్చేది నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకవయ్య గ్రామం ఆంధ్రప్రదేశ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ వద్ద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అలాగే లైవ్ వెయిట్ వచ్చి మనం 450 రూపాయల చొప్పున ఇవ్వాలనుకుంటున్నాం. 20 కేజీలు పై పిల్లలే ఇవ్వాలనుకుంటున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ఇది అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకవయ్య గ్రామం అన్నమాట. జీకే షీప్ అండ్ డైరీ ఫార్మింగ్ మన ఫామ్లో పిల్లలు అన్నమాట. డీవార్మింగ్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయినాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.